ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మా ముఖ్యమంత్రిని ఏమైనా అంటే నాలుక కోస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావుకు ఎలుగుబంటి కరిచిందనుకుంటా, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండు. 10 ఏళ్ల అధికారం ఎంజాయ్ చేసి రాజభోగాలు అనుభవించిన కేసీఆర్ ఫ్యామిలీకి మతి తప్పిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో ఎథిక్స్ లేవు, దానికి కేసీఆరే ఆద్యుడు. మీ రాజకీయం మీరు ఆడిండ్రు, మా రాజకీయం ఏంటో చూపిస్తామని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఎద్దేవా చేశారు. మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నోటుకు వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని ఆయన హెచ్చరించారు. మా ముఖ్యమంత్రిని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుక కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు మార్కేసుకో. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడబడతాడు పట్టుకొని నాలుగో కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు.